హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ డే అనేది స్టార్ట్ చేసినప్పుడు సో నాతో పాటుగా మా వైఫ్ కూడా వచ్చారు వాకింగ్ చేయడానికి. అదేవిధంగా ఇవాళ టార్గెట్ ఏంటంటే నియర్ అబౌట్ 5000 స్టెప్స్ కంపల్సరీగా కంప్లీట్ చేయాలని మా న్యూట్రిషన్ మేడం చెప్పారు. ఎందుకంటే యోగాతో పాటు బాడీ కూడా ఎక్కువగా స్ట్రెస్ అలాలని వర్కౌట్ చేయాలని చెప్పారు. సో మార్నింగ్ వాకింగ్‌తో స్టార్ట్ చేయమని చెప్పారు. సో మనకి ఈజీగా మన నెట్‌లో అవైలబుల్‌గా పీడోమీటర్ అనేది ఉంటది. మన స్టెప్‌ని అది కౌంట్ చేస్తది కాబట్టి, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. చక్కగా 5:30 అరౌండ్ మార్నింగ్‌లో మనం బయటకొచ్చినట్టయితే, చక్కగా పక్షుల పాటలు, అదేవిధంగా భజనలు ఇవన్నీ వింటూ చక్కగా వాకింగ్ అనేది చేయొచ్చు. तुम में से इससे पहले कभी कोई दौड़ा है तो हाथ खड़े करो. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే వాకింగ్‌కి వెళ్తున్నారా? లేపోతే మీరు ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారో చెక్ చేస్తున్నారా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మాత్రం మెన్షన్ చేయండి. నేనైతే కంపల్సరీగా ట్రై చేస్తున్నాను. ఎంతైతే అంతవరకు తగ్గాలని. ఎందుకంటే పట్టుదల మీద ఉన్నాను. ఎలాగైనా సరే బాడీ వెయిట్ అనేది తగ్గాలి. ముందు మన ఏదైతే బాడీ వెయిట్ ఉండేదో ఆ బాడీ వెయిట్‌కి రావాలని. సో ఈ న్యూట్రిషన్ అనేది చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కోరుకుంటున్నాను. అదేవిధంగా శివాజీ పార్క్ మనది డే అనేది చక్కగా ఆహ్లాదకరంగా ఎండ్ అయింది. సో హెల్తీ మైండ్‌తో పాటు హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవాలి కాబట్టి, మనం ఇప్పుడు రైతు బజార్‌కొచ్చాం. రైతు బజార్‌లో చక్కగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అదేవిధంగా ఇక్కడ విక్రయించడానికి చాలా దూరం నుంచి అరకు, పాడేరు, సీలేరు ఇలాంటివన్నీ ప్రాంతాల నుంచి కూడా మనుషులొచ్చి విక్రయిస్తుంటారు. చూడండి, నా బ్యాగ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది న్యూట్రిషియస్ ఫుడ్‌తో. ఎందుకంటే ఈ ఫుడ్డే మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, అదేవిధంగా డిన్నర్. సో ఈ ఫుడ్ అనేది మనం తీసుకుంటే ఎప్పుడు కూడా ఆనందకరంగా ఉంటాము. సో ఫస్ట్ అనేది డ్రై ఫ్రూట్స్ విత్ వాటర్‌తో స్టార్ట్ చేసిన తర్వాత కాబూలి చనా, ఆనియన్స్ అండ్ కీరా. సో దీని తర్వాత మన లంచ్ అనేది ఏదైతే ఉందో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌తో తయారు చేసిన చీల, అదేవిధంగా కొరియండర్‌తో చేసిన చట్నీ, అదేవిధంగా రైతా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడూ ఇలాంటిదే హెల్తీ ఫుడ్ అనేది ట్రై చేసే ఉంటారు. ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మాత్రం మెన్షన్ చేసి చెప్పండి. ఇంకా కొత్త టిప్స్ నేను ప్రయత్నిస్తాను. రోజు ఇవి చెప్తాను. బాడీ ప్రతీది కూడా డిఫరెంట్ బాడీ ఉంటది కాబట్టి, మా న్యూట్రిషన్ మేడం ప్రతి వీక్ కూడా నా డైట్ అనేది మారుస్తుంటారు. సో మారుస్తుండగా దాంతో పాటుగా ఏంటంటే, నాకు డైట్ కంటిన్యూ చేయడం వల్ల డిఫరెంట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో ఎవ్రీడే నియర్ అబౌట్ 4-3 లీటర్స్ కన్జ్యూమ్ చేయాలి కంపల్సరీగా. వాటర్ అనేది బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటది. సో ఇది ఈ విధంగా బాడీని మనం మెయింటైన్ చేసుకుంటే నా ఫేస్‌లో కూడా గ్లో వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. సో ఈ గ్లో రావడం వల్ల కారణం ఏంటంటే హెల్తీ ఫుడ్. సో ఈవినింగ్ మనం చూసినట్టయితే శనగలు, 100 గ్రామ్స్ శనగలు, దాంతో పాటుగా మన నైట్ అనేది దాల్, అదేవిధంగా ఆకుకూర. దీంట్లో అనేది మన డే అనేది ఫినిష్ అయిపోయింది చక్కగా. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ.